ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అడ్వైజరీ జారీ చేశాయి పలు విమాన సంస్థలు కూడా. ఢిల్లీతో పాటు నార్త్ లో ఉన్న చాలా సిటీస్ లో విమానాల రాకపోకలకి అంతరాయం కలుగుతోంది. స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తున్నాయి ఆయా ఎయిర్లైన్స్. ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందే ఫ్లైట్ టైమింగ్స్ ని చెక్ చేసుకోవాలంటున్నారు అధికారులు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, విమానాశ్రయ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపాయి ఏవియేషన్ కంపెనీలు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపి, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ ని ఎప్పటికల్లా సాల్వ్ చేసే అవకాశం కనిపిస్తోంది? ఎయిర్లైన్స్ ఏం చెప్తున్నాయి? ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం 100కు పైగా విమానాలు ఆలస్యంగా రాకపోకలను సాగిస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఆటోమేటిక్ ముఖ్యంగా మెసేజ్ సిస్టమ్కి సంబంధించిన ఒక సాంకేతిక సమస్య తలెత్తడం జరిగింది. ఈ సమస్య ఏఎంసీసీకి సంబంధించిన సాంకేతిక సమస్యగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. విమానయాన సంస్థలు కూడా ఇప్పటికే ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఏఎంసీసీకి సంబంధించిన ఏదైతే టెక్నికల్ ఇష్యూ వచ్చిందో దీనివల్ల ఫ్లైట్ రన్వేపై నుంచి టేక్ ఆఫ్ అవ్వడం, అలాగే ల్యాండ్ అవ్వడానికి సంబంధించిన మెసేజ్ సిస్టమ్ అనేది, ఆటో ట్రాకింగ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవ్వడం జరిగింది. దీనివల్ల మాన్యువల్గా ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. ఒక విమానం టేకాఫ్ అయిన తర్వాత లేదా ల్యాండ్ అయిన తర్వాత మాన్యువల్గా తెలుసుకుని, ఇంతకుముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా దీన్ని సాంకేతికంగా టెక్నికల్గా ముందస్తుగానే ఆటోమేటిక్గా తెలుసుకునే సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో మాన్యువల్గా ప్రస్తుతం రాకపోకలు సాగిస్తుండడంతో 100కు పైగా విమాన రాకపోకలు ఆలస్యంగా అవుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో కనెక్టింగ్ ఫ్లైట్స్ అలాగే ఇతర ఫ్లైట్స్ పైన కూడా పడిన పరిస్థితి. ప్రయాణికులు ఈ ఆలస్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ముందస్తుగానే విమానయాన సంస్థలు అప్రమత్తమై ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ అలాగే ఢిల్లీ విమానాశ్రయ జిఎంఆర్ విమానాశ్రయం కానీ అలాగే ఇటు విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ అలాగే ఇండిగో లాంటి సంస్థలు ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడం జరిగింది. మీ ఫ్లైట్ స్టాటస్ చెక్ చేసుకుని మీరు ముందస్తుగా మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇప్పటికే దీనిపైన టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తూ ఉంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒకటి. సగటున రోజుకి 2.2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. 1500 విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సో ఈ సాంకేతిక సమస్యతో ప్రస్తుతం విమాన ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి కృష్ణ, థ్యాంక్ యూ.